అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ భారత్ పై రెచ్చిపోయారు. భారత్ పై భారీ సుంకాల బాంబు పేలుస్తానని హెచ్చరించారు. 24 గంటల్లోనే సుంకాల బాంబు వేస్తారన్నారు. భారత్ తమకు మంచి వ్యాపార భాగస్వామి కాదని, ఆ దేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. భారత్ అత్యధిక సుంకాల దేశమని, ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలను విధిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. అందువల్లే ఆ దేశంతో తమకు స్వల్ప వాణిజ్య లావాదేవీలున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. మాతో ఆ దేశం బాగానే వ్యాపారం చేస్తోంది, కానీ మేం ఆ దేశంతో వ్యాపారం తక్కువగానే చేస్తామని భారత్ ను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇక 24 గంటల్లోనే సుంకాల బాంబు పేల్చబోతున్నారు ట్రంప్. భారత్ కి సంబంధించి కూడా ఆయన సుంకాల విషయంలో రెచ్చిపోతున్నట్లే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సునీత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై రెచ్చిపోతున్నారు. రోజుకొక ప్రకటన చేస్తూ ప్రపంచ దేశాలను అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రధానంగా భారత్ పై తన అక్కసును కూడా ఆయన వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ మీద దాదాపు 25% పైగా ఇప్పటికే సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో మరొక భారీగా కూడా సుంకాలు విధించే అవకాశం ఉన్నట్లు కూడా ఆయన ప్రకటించడం ఇప్పుడు వివాదంగా మారుతా ఉంది. దానికి సంబంధించి కూడా పలు దేశాలు కూడా స్పందిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఈ 25% సుంకాలతో పాటు అనేక అంశాలు కూడా ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా భారీగా సుంకాలు పెరిగితే కనుక అక్కడ అమెరికా నుంచి దిగుమతులు చేసుకుంటే వస్తువుల మీద కూడా భారీగా ధరలు పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. భారత్ అత్యధిక సుంకాల దేశం అని, ఎవరిపైనైనా ఆ దేశం అధికంగానే సుంకాలు విధిస్తుందని ఆయన ట్రంప్ ఇప్పటికే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అందువల్లే భారతదేశం నుంచి తమకు మామూలుగానే వాణిజ్య లావాదేవీలు కొనసాగుతున్నాయని ట్రంప్ చెప్తూ ఉన్నాడు. అమెరికాతో తాము బాగానే వ్యాపారం చేస్తున్నామని, కానీ దానికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా భారతదేశము తమ మీద కూడా సుంకాలు వేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే తాము కూడా సుంకాలు వేస్తున్నామనేది ట్రంప్ వాదనగా ఉంది. అందుకే 25% సుంకాలను విధించాము, రాబోయే మరొక 24 గంటల్లో కూడా భారీగా పెంచుతామని ఆయన హెచ్చరించినటువంటి పరిస్థితి. రష్యా నుంచి ప్రధానంగా భారతదేశం చమురు కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి తాము సంతోషంగా లేము, దానికి అందుకనే తాము సుంకాలు విధిస్తున్నట్లు కూడా ట్రంప్ స్పష్టంగా పేర్కొంటున్నారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో భారత్ కు అయితే రష్యా గట్టి మద్దతు ఇస్తుంది. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యాలను ఎంచుకునే హక్కు భారతదేశానికి ఉంటుందనేది కూడా రష్యా చెప్తోంది. ఇక భారత్ పై భారీ సుంకాలు వేయడానికి అన్ని దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ రోజుకొక మాట కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అన్ని దేశాలు కూడా గమనిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విమర్శలు కూడా ట్రంప్ మీద వెల్లువెత్తుతున్నాయి. గతంలో కూడా భారత్ పాక్ సీజ్ ఫైర్ ను తాను చెప్తేనే చేసింది భారత్ అనేది కూడా ఆయన నోటి దురుసు ప్రవర్తించినటువంటి నేపథ్యంలో దానిని ఇటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. అటు ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించారు. తాము ఎవరో చెప్తే సీజ్ ఫైర్ చేయలేదు, ఆమె పాకిస్తానే అక్కడి ఉన్నటువంటి పాలకులు తమని సంప్రదించి సీజ్ ఫైర్ చేయాలని కోరితే తాము చేశాము, దీంట్లో ఎవరి ప్రమేయం లేదనేది కూడా ప్రధాని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే అన్ని విషయాలను కూడా ట్రంప్ భారత్ మీద గత కొంతకాలంగా అక్కసును వెళ్ళగక్కుతున్నారు. ప్రధాన కారణం మనం భారతదేశము రష్యా నుంచి ఎక్కువగా కూడా చమురు కొనుగోలు చేస్తా ఉంది. అంశం మీదనే
అమెరికా సీరియస్ గా ఉంది. గతంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారాలతోటి కొంత సంతృప్తిగా లేనటువంటి నేపథ్యంలోనే భారతదేశం తమ చేజారిపోతుంది, ఇతర దేశాల మీద ఆధారపడుతోంది. ప్రధానంగా రక్షణ వ్యవస్థ బలంగా ఉన్నటువంటి రష్యాతో స్నేహం చేసినటువంటి క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత్ మీద సుంకాలు విధిస్తానని రోజుకొక మాట చెబుతూ ఇప్పటికే భారీగా సుంకాలు విధించినటువంటి పరిస్థితిని చూసుకుంటున్నాము. అయితే ఈ యుద్ధానికి సంబంధించి పాక్ భారత్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి యుద్ధం కూడా భారీగా జరిగింది. దాంతో అక్కడ ఎక్కువ కూడా ఆయుధాలు అక్కడి నుంచే రష్యా నుంచే మనకు వచ్చాయనేది కూడా సమాచారం ఉండే. అందుకే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని భారత్ ఎప్పుడు అమెరికా మీదనే ఆధారపడాలి, ఇతర దేశాల మీద ఆధారపడొద్దన్న ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఒక వాదన కూడా వినిపిస్తా ఉంది. ఏది ఏమైనా అమెరికా విధించేటువంటి సుంకాలతోటి భారీగా అక్కడి నుంచి దిగుమతి అయ్యే వస్తువులకు ధరలు పెరిగే అవకాశం ఉంది. భారత్ కూడా అదే తీరుగా స్పందిస్తే మాత్రము ఇక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి చేసుకునే వస్తువులు, దిగుమతి అయ్యే వస్తువుల మీద కూడా భారీగా సుంకాలు పెంచే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే అమెరికాలో భారతదేశం నుంచి వెళ్ళేటువంటి అనేక రకాల వస్తువులకు ధరలు భారీగా పెరిగాయి. అక్కడ కొనలేని పరిస్థితి ఉన్నది. ఉప్పు, పప్పు ఇవన్నీ కూడా అమెరికాలో ధరలైతే భారీగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక అమెరికా నుంచే వచ్చే ప్రధాన వస్తువులు మనకు ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ వస్తువులు అయితే ఐటీకి సంబంధించినటువంటి కంప్యూటరు, ఇతర పరికరాల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే అటు రష్యాతో పాటు అనేక దేశాల ప్రతినిధులు కూడా తప్పుపడుతున్నారు. భారతదేశం తన నిర్ణయాలను తాను తీసుకునే హక్కు ఉంటుంది కనుక ఎవరు కూడా దాన్ని విస్మరించే అవకాశం లేదనేది కూడా ఇతర దేశాలు కూడా ట్రంప్ నిర్ణయాలను తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.